ఆ సూర్య భగవంతుడు మా ఇంటి ముందు వచ్చి పడుతున్నాడు స్వస్తి గుర్తుకు పైన. ఎంత బాగుంది చూడ్డానికంటే, చాలా బాగుంది. చాలామంది అడుగుతున్నారు ఉరుളിని ఎలా పెట్టారు, స్టాండ్ ఎలా చేపించారు, మాకు కూడా చెప్పండి, మేము కూడా చేయించుకుంటామని రిపీటెడ్గా అడుగుతున్నారు. దీనిపైన ఒక మనిషి నిలబడుకోవచ్చండి, క్లారిటీగా చూపిస్తాను. వాల్కి 2 రాడ్స్ పెట్టి అటాచ్ చేశాడు. గ్రిల్ వర్క్ చేశాడు హార్డ్వేర్ అతను. మాకు ఈ గ్రిల్ వర్క్, స్టాండ్స్, హ్యాంగింగ్స్ అన్నీ అతనే చేయించాడు. మా ఇంటి దగ్గరే ఉంటాడు. కానీ మీకు ఎలా నేను అతని నెంబర్ ఇచ్చేది, మీరు ఎక్కడో ఉంటారు కదా, సో అడుగుతుంటే కూడా అందుకే కొంచెం నెగ్లెక్ట్ చేశాను. మీకు ఈ ఐడియా ఎవరన్నా గ్రిల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఇలా చేయించుకోవచ్చు. అదే కాదు, నేను ఇంకా గేట్ వేసేస్తే చూపించాలి, గేట్ ఓపెన్ చేస్తే చూపించను కాదు. సో ఇక్కడ చెప్పులది స్టాండ్ కూడా చేయించుకున్నాను ఒక సైడ్కి. గేట్ వేసిస్తే కనిపించదు, నలుగురికి, మా ఆయనది, నాది, పిల్లలది ఇద్దరిది. సో మా ఆయన దాంట్లో నా వాకింగ్ షూస్ కూడా పెట్టాను, కొంచెం ప్రోటీన్ చెట్లకు వేసేదానికి. ఇంతకుముందు ఉనిండలేదు, గ్రిల్ ఉనింది కానీ స్టాండ్ ఉనిండలేదు. స్టాండ్ మాత్రం చేయించాను. పైన ఒక లేయరు, కింద ఒక లేయరు, తులసి చెట్టు పెట్టుకునేదానికి అన్నీ. లేస్తానే కొంచెం మనీ ప్లాంట్ చూస్తే మంచిది అంటారు కదా, సో 2-3 మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను, బాగానే వస్తుంది. సో ఫైనల్గా మా ఎంట్రన్స్ లుక్ ఇది. మా ఉరులి కింద చెత్త వేసుకునేదానికి, క్లీన్ చేసుకునేదానికి వాటర్ పడకుండా అని చెప్పేసి అయితే చేసుకున్నాను. మా ఇంట్లో అంటే నట్టింట్లో కూడా ఒక చెట్టు పెట్టుకున్నాను, వాస్తు ప్లాంట్. దాన్ని తీసేసి చిన్న శంకు ఉరులి పెట్టుకున్నాను, బ్యాంబూ కూడా పెట్టుకున్నాను. మా పిల్లలది, మా ఇద్దరిది ఫోటో అక్కడ. సో వంటింట్లో కూడా పెట్టుకున్నా, 2 పెట్టున్నాను, ఒకటి ఎండిపోయింది, ఇది ఒకటే ఉంది. సో ఇటు సైడ్ వాషింగ్ ఏరియా బాల్కనీలో తులసి చెట్టు పైన ఎండ బాగా వస్తుందని చెప్పి, సో ఇక్కడ బ్రహ్మకమలం కూడా కొంచెం పెద్దదైపోయింది. 1 వీక్కే మీకు ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది చూడండి. గ్రిల్ వర్క్ చేసి చూడేది, జస్ట్ 3 కంబీలు పెట్టి ఇట్లా అటాచ్ చేశాడు, చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు ఒక 50 కేజీలు బరువు కూడా పెట్టచ్చు, అంత బరువుగా ఉంది. పట్టుకొని ఇట్లా లాగితే కూడా రాదు, చాలా బాగుంటుంది. ఇది పనసకాయ, మళ్ళీ నేరేడు పండు గింజలు, షుగర్ అది ఇది ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి మంచిదని చెప్పి ఎండబెట్టి పెట్టాను. అండ్